మనం వీడియో అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసిన తర్వాత 100K 200K 300K లేదా 50K అంతవరకు వ్యూస్ వచ్చేసి ఆగిపోతాయి. అంటే ప్రతిరోజు 1000 లేదా 500 లేదా 2000 వ్యూస్ వచ్చే వీడియో ఒక 6 నెలల తర్వాత రావడం ఆగిపోతాయి. ఆగిపోయిందంటే దాన్ని ఏం చేయాలి, ఎలా మళ్ళీ పుషప్ చేయాలి అనే టాపిక్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. మాట్లాడే ముందు మన ఛానల్కి ఇచ్చేసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక బెల్ ఐకాన్ ప్రెస్ చేసేయండి. ఎందుకంటే మన టాపిక్ నేను వీడియో అప్లోడ్ చేస్తేనే మీకు ఇంటిమేషన్ వచ్చేస్తూ ఉంటుంది. ఓకే అండి, వెల్కమ్ టు టాపిక్ ఏమంటే మనకు మంచి వ్యూస్ వచ్చిన వీడియో ఒక సంవత్సరం తర్వాత లేదా 8 నెలల తర్వాత 500K దాటిపోయిన తర్వాత వ్యూసే రాకుండా ఆగిపోయినాయి అనుకోండి, 1-2 వస్తున్నాయి అనుకోండి. ఎందుకంటే ప్రతిరోజు 1K 2K వస్తేనే అది 500K దగ్గరికి వచ్చి ఉంటుంది, లేదా 100K దగ్గర వచ్చి ఉంటుంది. అటువంటిది సడన్గా వీడియో డౌన్ అయిపోయింది, 1-2 వ్యూస్ వస్తున్నాయి, ఒక 5 వ్యూస్ వస్తున్నాయి అంటే మనకేమని అర్థము, వీడియో డౌన్ అయిపోయిందని. వ్యూస్ అనేది వస్తున్నాయంటే మంచి వీడియో ఉందంటే కంటిన్యూగా లైఫ్ లాంగ్ వ్యూస్ వస్తూనే ఉంటాయి. చూడండి, మీరు ఖచ్చితంగా వ్యూస్ పెరుగుతూనే ఉంటుంది. ఎవరో ఒక వీడియోనా ఖచ్చితంగా మూవ్ అవుతుంటుంది, చూసుకోండి ఒకసారి మీరు. కాబట్టి మనం ఏం చేయాలంటే అటువంటి వీడియో ఆగిపోయిందంటే ఒక 5 వ్యూస్ 5 వ్యూస్ 2 వ్యూస్ 3 వ్యూస్ దగ్గర ఆగిపోయిందంటే దాన్ని మళ్ళీ ఎలా మనం గెటన్ చేయాలి. 2 స్టెప్స్ ఉంటాయి. ఒక స్టెప్ వచ్చేసి ఆ వీడియోలో మనము ఒక తమ్నైల్ మార్చి చూడండి. తర్వాత వచ్చేసి టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ కొంచెం మార్చి చూడండి. 1 వీక్ వెయిట్ చేయండి. ఒకవేళ రాలేదనుకోండి, సెకండ్ స్టెప్ ఏమంటే అటువంటి టాపిక్ మీరు సెర్చ్ చేయండి. యూట్యూబ్లో సెర్చ్ చేసినారనుకోండి, ఇటువంటి టాపిక్ ఇంకా జరుగుతున్నాయి కానీ మీ వీడియో వెళ్ళట్లేదు, మీ వీడియో చూడట్లేదు, కానీ వేరే వాళ్ళ వీడియోస్ పోతున్నాయి, వ్యూస్ వస్తున్నాయి వాళ్ళకు అంటే మళ్ళీ ఏం చేస్తారంటే అదే టాపిక్ మళ్ళీ వీడియోస్ తయారు చేయండి మీరు. ఎందుకంటే మీరు తయారు చేసిన వీడియోనే కాబట్టి, ఆల్రెడీ మీరు తయారు చేసిన వీడియోనే మళ్ళీ అదే టాపిక్ మీద వీడియో తయారు చేయొచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే ఒక టాపిక్ మీద ఈ టాపిక్ని ఇప్పుడు నేను చెప్పే టాపికే 100 మంది చెప్పింటారు, ఇప్పుడు మీరు చెప్పిన టాపికే వేరే వాళ్ళు కూడా చెప్పింటారు. కాబట్టి మళ్ళీ ఆ టాపికే మీరు తయారు చేయండి, మళ్ళీ అప్లోడ్ చేయండి, ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి. ఎందుకంటే మనం యూట్యూబ్లో చెక్ చేసినప్పుడు మనకు వ్యూస్ వస్తున్నాయని తెలిసిపోయింది కదా ఆ టాపిక్ మీద. కాబట్టి మీ వీడియో ఎందుకో స్టక్ అయిపోయింది, అందుకని మీరు వీడియో మళ్ళీ అప్లోడ్ చేయండి, ఖచ్చితంగా వ్యూస్ అనేది పెరుగుతాయి. 100% ఇది పెద్ద యూట్యూబర్ ప్రతి ఒక్కరు చేసేది పని ఇదే. సంవత్సరం తర్వాత అదే టాపిక్ మళ్ళీ అప్లోడ్ చేస్తారు. అయితే అదే వీడియో అప్లోడ్ చేయరు, మళ్ళీ వీడియో మాట్లాడతారు, మళ్ళీ వీడియో తయారు చేస్తారు, మళ్ళీ ఎడిట్ చేస్తారు, మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తారు. ఖచ్చితంగా వ్యూస్ అనేది కంటిన్యూ అవుతాయి. ఎందుకంటే ఆ టాపిక్ అనేది ఎవర్గ్రీన్ అనే టాపిక్ ఉంటుంది. ఆ ఎవర్గ్రీన్ అనే టాపిక్ ఎన్నిసార్లైనా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు యూట్యూబ్ ద్వారా మనకు ఏమేమి లభిస్తాయంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఏమేమి లభిస్తాయి. 100K తర్వాత వచ్చేసి మనకు అది ప్లే బటన్ వస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు ఇదే మాట అంటారు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేయొచ్చు, 100K తర్వాత మనకు ప్లే బటన్ వస్తుందని నేనే చెప్తాను, తప్పేం లేదు దాంట్లో. ఎందుకంటే కొత్త వీడియో, ఆ వీడియోని నేను కాపీ చేసి మళ్ళీ అప్లోడ్ చేయట్లేదు. కాబట్టి మీరు టాపిక్ మళ్ళీ మాట్లాడి మళ్ళీ అప్లోడ్ చేసేయండి, మళ్ళీ చెప్పి మీరు ఎడిట్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఫస్ట్ మెయిన్ తమ్నైల్ అవి సెట్ చేసుకోండి. వెళ్ళలేదు ఇది అప్లోడ్ చేసినా కూడా మనకు వ్యూస్ రావట్లేదంటే తర్వాత అదే టాపిక్ మీద మళ్ళీ వీడియో యూట్యూబ్లో చెక్ చేసుకొని మళ్ళీ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. ఈ టాపిక్ నచ్చింది అనుకుంటా, మీకు నచ్చితే ఒక లైక్ చేసేయండి, మరి కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ టాపిక్ ఎటువంటి టాపిక్ నేను తీసుకొస్తుంటాను, బేసిక్ నుంచి ప్రతి ఒక్క టాపిక్ నేను అడగండి, నేను ఖచ్చితంగా చెప్తాను, షార్ట్ రూపంలో ఆన్సర్ ఇస్తాను నేను. ఓకేనండి, మళ్ళీ మంచి టాపిక్తో మళ్ళీ కలుస్తాను. బాయ్.